హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి సేవ అనే కథను వినేద్దామండి. భక్తజన సేవా కమిటీ వారు ఈ సంవత్సరం కూడా సేవలో పాల్గొనదలిచే భక్తుల పేరు, చిరునామాలు పంపవలసినదిగా వ్రాసిన లేఖ చేరింది. క్లబ్ సెక్రటరీ నాతో ఈ విషయం ఆలస్యం కాకుండా మన మెంబర్స్ అందరికీ తెలియజేసి లిస్టు పంపించండి అన్నారు. వెంటనే విషయం నోటీసు బోర్డులో పొందుపరిచి అందుబాటులో ఉన్న మెంబర్స్ ఫోన్ నంబర్లకి విషయం తెలియపరిచి మర్నాడు సమావేశంకి హాజరు కావలసినదిగా కోరడం జరిగింది. క్లబ్బులో సభ్యులందరికందరూ దైవభక్తులే. పైగా భక్తిరస కార్యక్రమాలకి ఎంతైనా డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడరు. ఎటొచ్చి ఇటువంటి డబ్బు ఖర్చయ్యే సందర్భాల కార్యక్రమాల్లో లక్ష్మీపతి మాత్రం 1,00,000 ప్రశ్నలు వేసి విసిగించి రూపాయి దగ్గర 10 పైసలుని మాత్రమే విడిచిపెడతాడు. ఎన్నో మంచి గుణాలున్నప్పటికీ ఈ ధోరణి ఎవ్వరికీ నచ్చేది కాదు. అందుకే వాడికి అందరికందరూ సమయం సందర్భం దొరికినప్పుడల్లా డబ్బు మనిషివిరా అంటూ ఎగతాళి చేస్తూ ఉండేవారు. అందరం కలిసి ఎప్పటిలా మాటల్లో దొర్లుకుంటూ పూర్ణ మార్కెట్ వైపు దారితీశాం. ఎవరో లక్ష్మీపతికి టీ కొట్టించు గురు అన్నారు. ఆ మాటలకి కూడా లక్ష్మీపతి అందర్నీ ఓ పర్యాయం ఎగాదిగా చూసి పొడిగా నవ్వాడు. ఆ నవ్వుకి అర్థం నెగిటివ్ అని అర్థమైపోయింది. ఆ ఖర్చు నాకు తప్పనిసరి అయ్యింది. అందరం పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ పేమెంట్ మీదుగా నడుస్తున్నాం. కాస్త దూరాన జనం గుమిగూడి ఉన్నట్లు కనిపించి ఏదో యాక్సిడెంట్ లాంటిదేమైనా జరిగి ఉండవచ్చునని దగ్గరకు వెళ్లి ఆ దృశ్యం చూసి అందరం చెలించిపోయాం. ఓ మధ్య వయసు వ్యక్తి దిగంబరంగా పొడవాటి గోళ్లు, పిచ్చికగూడు లాంటి శిరోజాలు, పాపం మూగవాడేమో అందరి వైపు దైన్యంగా చూస్తున్నాడు. చూస్తున్న వారెవరూ ఏం పట్టించుకోవడం లేదు. ఎవరి ఆతృత హడావిడి వారిది. మాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. లక్ష్మీపతి కోసం చూశాం. ఎందుకంటే వాడు వడ్డీ వ్యాపారస్తుడు. కొంత డబ్బు అప్పుగానైనా తీసుకుని ఏదైనా చేద్దాం అనుకున్నాం. వాడు ఇటువంటిది ఏదో జరుగుతుందని భావించి ముందే జారుకున్నట్లు భావించాం అందరం. అంతలో దూరాన ఉన్న లక్ష్మీపతి ఏదో చేత్తో పొట్లం పట్టుకొని రావటం కనపడింది. అందరం చూస్తుండగానే లక్ష్మీపతి క్యారీ బ్యాగ్లో నుండి ఓ ఖరీదైన డ్రస్సు తీసి ఇందా వేసుకో అని విసిరాడు. అది పొందిన ఆ వ్యక్తి అపరిమిత ఆనందంతో తొడుగుకున్నాడు. ఆ వెంటనే లక్ష్మీపతి అందించిన ఇడ్లీ ప్యాకెట్టు తిన్నాడు. తృప్తిగా అతగాడి కన్నులు లక్ష్మీపతికి కృతజ్ఞతగా చూశాయి. అది చూసి అందరం చెలించిపోయాం. పైసాకు ఆలోచించే వ్యక్తి దాదాపు 500 డ్రస్సు, టిఫిన్కు ఖర్చు చేసినందుకు అందరం గురు, యు ఆర్ రియల్లీ గ్రేట్లో గ్రేట్. ఎందుకంటే నీ ఉదార బుద్ధికి, మానవత్వంకి ఇంతకు మించిన పదం డిక్షనరీలో లేదు. నా చిన్నతనంలో మా తాతయ్య భగవంతుడికి ఏం తక్కువని మన సేవ అవసరం, ఆ పరమాత్ముని సేవకు ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు, మన కళ్ళ ముందు కనబడే అనాథల్ని ఆదుకోండి, వారి సేవ చెయ్యండి, అదే భగవంతుడు మెచ్చిన సేవ అంటుండేవాడు. అది ఈనాడు నీ ద్వారా ప్రత్యక్షంగా చూడగలిగాను అన్నాను. అందరికందరూ నా మాటల్లోని సారాంశం గ్రహించి నాతో ఏకీభవించారు కూడా. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.